జనసేన తెలుగుదేశం ఉమ్మడి సభ తెలుగు జన విజయకేతనం జెండా సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. తాడేపల్లిగూడెం సమీపంలో పత్తిపాడు వద్ద సభకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. 20 ఎకరాల విస్తీర్ణంలో సభ ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి సుమారుగా 6 లక్షలకు పైగా సభకు తరలివచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్టుగా అన్ని సిద్ధం చేశారు. ఇరు పార్టీల నుంచి 500 మంది నేతలు కూర్చునేలా సభా వేదిక ఏర్పాటు చేశారు. జనసేన తెలుగుదేశం ఉమ్మడి సభ తెలుగు జన విజయకేతనం జెండా సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. తాడేపల్లిగూడెం సమీపంలో పత్తిపాడు వద్ద సభకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. 20 ఎకరాల విస్తీర్ణంలో సభ ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి సుమారుగా 6 లక్షలకు పైగా సభకు తరలివచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్టుగా అన్ని సిద్ధం చేశారు. ఇరు పార్టీల నుంచి సుమారుగా 1000 మంది నేతలు కూర్చునేలా సభా వేదిక ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెం పత్తిపాడు వద్ద ఉమ్మడి సభ తెలుగు జన విజయకేతనం జెండా సభకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం సభా ప్రాంగణం నుంచి మా కరెస్పాండెంట్ సాంబశివరావు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రస్తుత పరిస్థితి వివరించేందుకు సాంబశివరావు, ఎలా కనిపిస్తోంది మీకు అక్కడ? ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ ఇది. ఇరు పార్టీల మధ్య పొత్తు ఏర్పడ్డాక తొలి జాబితా రిలీజ్ అయ్యాక మొదటి సభ కాబట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం జనసేన కార్యకర్తలంతా చాలా భారీతను తరలి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్ని గంటలకు సభ ప్రారంభమైపోతుందని చెప్తున్నారు? సభ ఏర్పాట్లకు సంబంధించి అక్కడికి వస్తున్న నేతలు ఏం చెప్తున్నారు? సతీష్, మనం చూస్తూ ఉన్నాం ఏదైతే జనసేన టీడీపీ సభ ఏదైతే ఉందో ఈ సభకు సంబంధించి ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రాంగణం అంతా కూడా సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. మొత్తం ఈ ప్రాంగణం మనం చూస్తున్నట్లయితే ఒక పెద్ద ఎల్ఈడి స్క్రీన్ అయితే ఏర్పాటు చేశారు. మనం చెప్పిన విధంగా 250 మంది టీడీపీ సభ్యులు, 250 మంది జనసేన సభ్యులు అయితే ఆ స్టేజ్ మీద కూర్చునే విధంగా టోటల్గా ఏదైతే 175 నియోజకవర్గాల నుంచి వచ్చేటటువంటి సభ్యులు ఏదైతే ఉన్నారో అటు టీడీపీ జనసేన సంబంధించి మొత్తం అంతా కూడా 500 మంది స్టేజ్ మీద ఒకేసారి కూర్చునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి మనం చూస్తూ ఉన్నాం బారికేడ్లు అయితే ఏర్పాటు చేశారు. కింద ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా రెడ్ కార్పెట్స్ కూడా వేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూర్చుని చూసే విధంగా చైర్స్ అయితే వేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం ఇటు ఎక్కడ కూడా వాటర్కి కూడా ఇబ్బంది పడకుండా ఇటు వాటర్ ప్యాకెట్స్ కానివ్వండి, వాటర్ ప్యాకెట్స్ కూడా రెడీ చేశారు. మనం చూసినట్లయితే వాటర్ ప్యాకెట్స్తో పాటు ఫుడ్ ప్యాకెట్స్ కూడా రెడీ చేస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం ఈ వాటర్ ప్యాకెట్స్ కూడా ఎక్కడికక్కడ గ్యాలరీలో ఎప్పటికప్పుడు ఎక్కడ అవ్వకుండా భారీ ఎత్తున కూడా డంప్ చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇంకా ఏదైతే ఫుడ్కి సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా ఫుడ్ ప్యాకెట్స్ కూడా అన్ని విధాలు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా మనం చూసి కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాలంటీర్స్ని అయితే ప్రతి ఏదైతే మార్కెట్ మధ్యలో ప్రతి ఒక్క క్యాబిన్ లాగా ఉండేటటువంటి మార్కెట్స్ మధ్యలో ఎక్కడ కూడా ఈ దోపులాటలు లేకుండా మార్కెట్స్ మాత్రం భారీగా ఏర్పాటు చేయడం. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ సభా ప్రాంగణం మొత్తం కూడా 20 ఎకరాల్లో ఏర్పాటు చేయడం. వచ్చేటటువంటి సుమారు 6 లక్షల మందికి వస్తారంటూ కూడా ఈ సభా ప్రాంగణం వద్దకు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి బయట వారు కూడా వీక్షించేందుకు కూడా సౌండ్ సిస్టమ్ కూడా భారీగా ఏర్పాటు చేద్దాం. ఫ్లడ్ లైట్స్ కానివ్వండి, అదేవిధంగా భారీ స్క్రీన్స్ కూడా
అంటే దూరంలో ఉన్న వారికి కనిపించకపోవడం, స్టేజ్ మీద ఉన్న వారికి కనిపించకపోవడం అనే ఇబ్బంది లేకుండా భారీ స్కీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద జనసేన నేతలు కానివ్వండి, అటు టీడీపీ నేతలు కానీ ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క సభకు సంబంధించి ఏదైతే సభ సక్సెస్ చేసే విధంగా ముందుకెళ్లే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పార్కింగ్స్ కూడా 1 కిలోమీటర్ అవతల సైడ్ పార్కింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాలను కూడా సదురు చేసి అక్కడ పొలాల్లోకి పార్కింగ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా స్వచ్ఛందంగా అటు టీడీపీ ఇటు జనసేన సంబంధించి వాలంటరీ వ్యవస్థను మాత్రం భారీగానే ఏర్పాటు చేశారని చెప్పాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే వచ్చేటటువంటి నాయకులకి కార్ పార్కింగ్ సపరేట్గా, విఐపి గ్యాలరీస్ కూడా సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. వృద్ధులకి, వికలాంగులకి అండ్ మనం చూసినట్లయితే మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి గ్యాలరీస్లో వారికి వృద్ధులకి, మహిళలకి, వికలాంగులకి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్గా సభా ప్రాంగణం మొత్తం కూడా ఆహ్లాదకర వాతావరణంలో ఉండే విధంగా బైపాస్ హైవేకి, నేషనల్ హైవేకి పక్కన ఉన్నటువంటి స్థలాన్ని అయితే ఎంచుకోవడం జరిగింది. ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా అన్ని విధాలా కూడా సౌకర్యాలు అయితే కల్పిస్తూ వచ్చేటటువంటి ప్రతి కార్యకర్త కూడా చాలా జాగ్రత్తగా ఈ యొక్క సభలో ఇచ్చేటటువంటి స్పీచ్ని వినే విధంగా కూడా ఆ సౌండ్ సిస్టమ్ కానివ్వండి, ఇతరత్ర అంశాల్లో కూడా చాలా జాగ్రత్తలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద జనసేన టీడీపీ ఈ సభ ఏదైతే ఉందో సభ మొత్తం కూడా అంగరంగ వైభవంగా జరిగే విధంగా మొత్తం ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జనసేన నేతలు అయితే భారీగా చేరుకోవడం జరిగింది. అదేవిధంగా సపోర్టింగ్ టీడీపీ నేతలు కూడా రావడం జరుగుతుంది. మొత్తం మీద జనసేన టీడీపీ భారీ బహిరంగ సభ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇరువురు కూడా ప్రసంగించేటువంటి విధానం ఏ విధంగా ఉండబోతుంది, రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా దిశ నిర్దేశం చేయబోతున్నారు, రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు ఏ విధంగా నివృత్తి చేయబోతున్నారని మాత్రం పూర్తిగా ఎదురు చూడాల్సిన పరిస్థితి. మనం ప్రస్తుతం అయితే సభా ప్రాంగణం వద్ద ఉన్న మొత్తం ఏర్పాట్లు అయితే పూర్తిగా చాలా చురుగ్గా జరుగుతున్నటువంటి పరిస్థితి. సంతోష్. అంటే ప్రధానంగా సాంబశివరావు తొలి జాబితా వచ్చిన తర్వాత వస్తున్న సభ ఒకటి, అందులో తొలి జాబితా విడుదలైనప్పుడు కొంచెం జనసేన కార్యకర్తలు అసంతృప్తి అయితే కొన్ని చోట్ల పెళ్లిబుకుతున్న మాట వాస్తవం. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ జెండా సభ ఏదైతే ఉందో ఈ సభలో ఏవైనా వారిని సంతృప్తి పరిచే విధంగా ప్రకటన ఉండే అవకాశం ఉందనుకోవచ్చా? అసలు ఏ అంశాలు ప్రధానంగా ఈ సమావేశంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేయబోతున్నారు అనుకోవాలి? సతీష్, మనం చూసినట్లయితే ఈ యొక్క సభా ప్రాంగణం వద్దకి ఏదైతే మీరు అన్నట్లుగానే తొలి జాబితా విడుదలైన తర్వాత అటు టీడీపీ 94, ఏదైతే జనసేన పార్టీ 5 సీట్లను అనౌన్స్ చేసిన తర్వాత జరుగుతున్నటువంటి సభ కాబట్టి ఈ సభలో అనుకోకుండా చాలా ఊహలే ఉన్నాయి. అంటే ఇప్పటికీ అటు కాపు నేతలకు సంబంధించి ఈ సభని కొంతమంది అయితే సోషల్ మీడియా వేదికగా అది వైసీపీ వారు కావచ్చు, ఇతరులు కావచ్చు, ఈ సభను బాయ్కాట్ చేయాలని కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా కొంతమంది ఈ సభ మనకు ప్రెస్టేజ్ ఇష్యూగా ఉంది కాబట్టి మనం అందరం కూడా వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే మద్దతు తెలపాలనే విషయం మీద కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. కొంత మేరకు అటు కాపుల్లో కానివ్వండి, జనసేన నేతల్లో కానివ్వండి 24 సీట్లకి ఆయన ఆగిపోవడంతో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా అసంతృప్తిని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలనే అంశాలపైన కూడా ఆయన సుదీర్ఘంగా ఈ యొక్క సభా వేదిక నుంచి పవన్ కళ్యాణ్ చెప్పనున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు కూడా 24 సీట్లకే ఎందుకు పరిమితం అవ్వాల్సి వచ్చిందని, దానిపైన కూడా ఎందుకే ఇవ్వాల్సి వచ్చిందని దానిపైన వివరణ కూడా ఇరువురు నేతలు కూడా ఇస్తారంటూ కూడా తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా పవర్ షేరింగ్ విషయంలో చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేయబోతున్నారంటూ కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు చర్చల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. అదే సోషల్ మీడియా అంటే ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ వేదికగా ఈ యొక్క ఏదైతే ప్రకటన ఉందో చాలా స్ప్రెడ్ అవుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అంటే ఇరు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నాయి. కాకపోతే కొంత నిరసన కొంతమంది అనుకున్న రీతిలో రారేమోనని కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది అనుకున్నప్పటికీ కూడా వచ్చేటప్పుడు అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే సాయంత్రం 4 గంటల ఆ టైంలో సభ స్టార్ట్ కాబోతుంది. కాబట్టి నియోజకవర్గాలు అంటే ఉమ్మడి గోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 2 గోదావరి జిల్లా నుంచి కూడా భారీగా జన సమీకరణ ఉంటుందని మాత్రం చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ 2 పార్టీ ఇక్కడ 2 జిల్లాల్లో కూడా కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉండడంతో భారీగానే వస్తారని కూడా అంచనాలు అయితే మాత్రం ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు అయితే చేస్తామన్నారు. చూడాలి మొత్తం మీద జనసైనికులకి, జనసేనాని అటు చంద్రబాబు ఏ విధమైనటువంటి ఓదార్పు ఇచ్చే విషయాలను చెప్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ.